మూవీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉన్నా గానీ, పర్టిక్యులర్‌గా ఒక క్రాఫ్ట్‌లో మాత్రం ఎప్పుడు వివాదాలు, గొడవలు, రచ్చలు అంతకు మించినటివి ఎప్పుడు జరుగుతుంటాయి. అదే కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ యూనియన్ సంబంధించి. అంటే రీసెంట్‌గా మొన్న ఆదివారం గూడా మనం చూసాము. జానీ మాస్టర్ మరియు శేఖర్ మాస్టర్ మధ్యలో జరిగిన వివాదం కానీ, ఇప్పుడు ఇండస్ట్రీ అంతా హాట్ టాపిక్ అయింది. దాని తర్వాత మరి మన ఇండస్ట్రీ పెద్దలైన మరి చిరంజీవి గారు వాళ్ళిద్దరిని పిలిచి తర్వాత సామరస్యం చేశారని చెప్తున్నారు. కానీ అసలైన పాయింట్ ఏంటి? అసలు వాళ్ళిద్దరూ గొడవ పడ్డానికి గల రీజన్ ఏంటి? ఈరోజు మనం మాట్లాడుకోవడానికి గల రీజన్ ఏంటి? దాని గురించి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి సీనియర్ డాన్స్ మాస్టర్, అలాగే ఆ యూనియన్‌లో స్పోక్స్ పర్సన్ అయిన మరి నగేష్ మాస్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి మాట్లాడదాం. మాస్టర్ నమస్తే మాస్టర్. నమస్తే. మాస్టర్ ఏంటి ఎప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉన్నా గానీ మీ యూనియన్‌లోనే ఎందుకు ఇలాంటి గొడవలు ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి? యాక్చువల్లీ ఫస్ట్ మీకు చెప్పాల్సిందంటే నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అండి. ఇంకా మాస్టర్‌ని అవ్వలేదు. హ్మ్. ఎందుకంటే మా గురువులు ఎప్పుడు భాను మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు. మా యూనియన్‌లో గొడవలకు కారణం అంటూ ఏమి ఉండదు సార్. పర్టికులర్‌గా ఒకరొచ్చినప్పుడే యూనియన్ ఎప్పుడు కూడా బయటకొస్తుంది. గతంలో జానీ మాస్టర్ గారు వచ్చినప్పుడు, ఇప్పుడు జానీ మాస్టర్ గారు వైఫ్ వచ్చినప్పుడు. వాళ్ళు వచ్చినప్పుడే ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి అనేది ఫస్ట్ మీరు ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తానికి జానీ మాస్టర్ గారి వైఫే కారణం, సుమలత గారే? ఒక్కరే కాదు, ఇద్దరు కూడా. ఇద్దరెవరు? జానీ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్. ఓకే. ఈసారి ఇద్దరు. అప్పుడు ఇద్దరే, కానీ అప్పుడు వాళ్ళు రివీల్ అవ్వలేదు. మేడం గారి పేరు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే జానీ మాస్టర్ గారు కేసు ఇష్యూ అయ్యి లోనికి వెళ్ళినప్పుడు మేడం గారు ఎవరనేది అందరికీ పరిచయం అయింది. అది అయిన తర్వాత దాన్ని అడ్డు పెట్టుకొని మళ్ళీ మొన్న అక్రమంగా గెలిచారు. అది అందరికీ తెలుసు. దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక 20-30 lakhs మధ్యలో ఖర్చు పెట్టారు ఎలక్షన్కి. ఖర్చు పెట్టి ఒక 8 votes గెలిచారు. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, వీళ్ళు గెలిచిన తర్వాత 4 monthsకి జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ చేయాలి. చెయ్యకపోగా డైరెక్ట్గా ఎమర్జెన్సీ జనరల్ బాడీ పెట్టారు. ఏం జరుగుతుందో యూనియన్ అఫీషియల్ గ్రూప్ ఒకటి ఉంటుంది. అఫీషియల్ గ్రూప్లో ప్రతిదీ అప్డేట్ చేయాలి. మేడం గారికి సంబంధించిన మంచి విషయాలు ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తారు. యూనియన్లో ఏదైనా తప్పులు జరిగితే అవి జనాలకు తెలియకుండా, డాన్సర్లకు తెలియకుండా కప్పిపుచ్చారు. అవి మాకు 6 months వరకు మాకేం తెలియలేదు. వీళ్ళు లోపల ఎన్నెన్నో గొడవలు జరుగుతున్నాయి. ఏం గొడవలు జరుగుతున్నా కూడా డీటెయిల్గా తెలిసేది కాదు. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే, సుమలత మేడం గారు ఒక క్యాషియర్ని, సెక్రటరీని సస్పెండ్ చేశారని. ఎందుకు సస్పెండ్ చేశారని మేము ఆరా తీస్తే, క్యాషియర్ గారు మాకు చెప్పకుండా వేలుకు వేలు తీసుకొని ఆయన సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు అని అన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, తప్పు చేస్తే శిక్షించాలి. సెక్రటరీ గారు ఏం చేశారు అని అడిగితే, సెక్రటరీ గారు కూడా మన డాన్సర్లు సొమ్ము తింటున్నారు. ఒక షూటింగ్లో కలర్ పేమెంటు మామూలుగా 1500 ఇస్తే మనకి 500 ఇచ్చి 1000 రూపాయలు వాళ్ళు తిన్నారు. అంటే ఈచ్ వన్ పర్సన్ దగ్గర అలా 100 members దగ్గర లంచం తీసుకున్నారు అన్నారు. ఇది మంచి ఇదే పట్టుకున్నారు. ఒక మాస్టర్ గారు ప్రెసిడెంట్గా మంచిగా పట్టుకున్నారు అని అప్రిషియేట్ చేసి జనరల్ బాడీకి కాల్ ఫర్ చేసాం. జనరల్ బాడీ 14th అని ఫెడరేషన్ వాళ్ళ వారు కూడా ఏమన్నారంటే, ఇది వేజెస్ టైం అమ్మ, మీరు అందరూ కలిసికట్టుగా ఉండి వేజెస్ మాకు అగ్రిమెంట్లు చేస్తారు పెంచినప్పుడు, కొన్ని రోజులు లోపు పట్టండి, మేమే వచ్చి ఈ సాల్వ్ చేస్తామని ఫెడరేషన్ వాళ్ళు అంటే, ఫెడరేషన్ వాళ్ళు మీరు ఎవరు మాకు చెప్పడం కానీ ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ లాస్ట్ మంత్ 31st కాల్ ఫర్ చేసింది. ఆ ఎమర్జెన్సీ జనరల్ బాడీలో ఏం జరిగింది అని అడిగాం. ఈయన ఇలా చేశాడు, ఇలాగా మన డాన్సర్లు సొమ్ము తిన్నాడు, నన్ను కూడా ఫోన్లో అసభ్యకరంగా తిట్టాడు అని అన్నారు. ఇప్పుడు మీరు కేసు దేనికి పెట్టారు? అసభ్యకరంగా మిమ్మల్ని తిట్టినందుక, డాన్సర్ సొమ్ము తిన్నందుక అంటే, లేదు డాన్సర్లు సొమ్ము తిన్నందుకే అన్నారు. ఓకే, డాన్సర్లు సొమ్ము తిన్నారు, మరి ఇది మాకు చెప్పకుండా అసలు రూల్గా ఒక మనిషిని సస్పెండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ బాడీలో చెప్పాలి. జనరల్ బాడీలో చెప్పకుండా మీరు ఎలా సస్పెండ్ చేశారు అంటే, మేము కమిటీ మీటింగ్లో తీర్మానించామన్నారు. మరి కమిటీ మీటింగ్లో తీర్మానిస్తే కమిటీ యొక్క సభ్యులు సంతకాలు ఏమంటే, వీడియో ప్రూఫ్లో వీళ్ళు ఒప్పుకున్నారు అన్నారు. వీడియో ప్రూఫ్లో ఎవరైనా ఒప్పుకుంటారు మేడం? నేను కూడా పలానా వ్యక్తి కొన్ని కోట్లు తిన్నాడు, మరి తప్పు చేస్తే మీరు శిక్షిస్తారా అంటే శిక్షిస్తామంటాం. మీరు ఆ శిక్షిస్తామనే దాన్ని పట్టుకొని అదే వీడియోగా చూపించడం తప్పు. ఆయన ఏం తప్పు చేశాడో క్లారిటీ చేయండి అంటే, తప్పే కదా కావాలని చెప్పి దసరా సినిమా సాంగ్లో కలర్ పేమెంట్ 1500 రాసి ఒక్కొక్క పర్సన్కి 500 మాత్రం ఇచ్చారు. అంటే దసరా డస్ట్ సాంగ్ ఒకటి చేసాం. ధూమ్ ధామ్ చేస్తామన్న సాంగ్లో డస్ట్ మా ఒంటి మీద పడితే మాకు ఒక పేమెంట్ ఉంటుంది, ఫైర్లో చేస్తే ఒక పేమెంట్ ఉంటుంది, బేర్ బాడీతో ఒక పేమెంట్ ఉంటుంది, కలర్స్ వేసుకుంటే ఒక పేమెంట్ ఉంటుంది, అంటే ఎక్స్ట్రా పేమెంట్. అలాగా దానికి కూడా ఎక్స్ట్రా రాసి మనిషికి 1500 చొప్పున రాసి మాకు 500 ఇచ్చి ఈయన 1000 రూపాయలు తీసుకున్నాడు అనే అభియోగాన్ని తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు జరిగింది? దసరా షూటింగ్ 4 years బ్యాక్. ఓకే, సూపర్.
4 years బ్యాక్ ఎవరెవరు ప్రెసిడెంట్, అప్పట్లో ప్రెసిడెంట్, తర్వాత జానీ మాస్టర్ గారు వచ్చారు, తర్వాత మీరు వచ్చారు, ప్రకాష్ మాస్టర్ వచ్చారు, తర్వాత మీరు వచ్చారు. ఇప్పుడు వరకు ఈ కేసుని ఎందుకు బయటికి తీయలేదు అని అడిగాను. అంటే ఇది చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారంటే ఎవరు పట్టించుకోలేదు అన్నారు. ఎవరు పట్టించుకోలేదు అన్నారు. ఏ ప్రెసిడెంట్లు పట్టించుకోలేదు అన్నారు. మరి అందులో జానీ మాస్టర్ గారు కూడా ఉన్నారు కదా. ఏ ప్రెసిడెంట్ పట్టించుకోలేదు అన్నారు. ఏ ప్రెసిడెంట్ పట్టించుకోలేదంటే ఎవరెవరు పట్టించుకోలేదంటే ఫస్ట్ ఏమో ఆటో శేఖర్ గారు ప్రెసిడెంట్, ఏడుకొండ సీన్ గారు ఆయనే తప్పు చేశాడు కాబట్టి ఆ కేసు క్లోజ్ చేశారన్నారు. మరి నెక్స్ట్ ఎవరు ప్రెసిడెంట్ అన్నారు. నెక్స్ట్ దేవరసీన్ గారు పట్టించుకోలేదు. దేవరసీన్ గారు ఎవరు సెక్రటరీ. మరి ప్రెసిడెంట్ ఎవరంటే మా జానీ మాస్టర్ ఉన్నది 8 నెలలే కదా అన్న. 6 నెలల్లోనే మీరు ఇన్ని పట్టుకున్నాడు, 8 నెలలు ఆయన పట్టుకోవచ్చు కదా అన్న. అంటే అదంతా కాదు, ఈ తప్పు చేశాడా లేదా అంటే ఎక్కడైనా మీ పేర్లు రాకూడదని పట్టుకున్నారు. ఓకే, ఇదంతా పక్కన పెట్టండి, దొంగతనం చేశాడు. ఓకే, వేర్ ఈజ్ అప్పారావు? ఎవరి అప్పారావు? సింబాలిక్గా చెప్తున్నాను. సెకండ్ మూవీలో ఒకడు అడుగుతాడు కదా, నన్ను తీసుకొచ్చి కోర్టు బోన్లో పెట్టారు, ఇంటి ఓనర్ ఎక్కడ అని అడుగుతాడు కదా. అలాగా దాని సాంగ్ ఇన్ఛార్జ్ ఎవరు? ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇన్ఛార్జ్ సతీష్ గౌడ్. దాన్ని దొంగతనం చెయ్యాలి అనే ప్లాన్ వేసింది ఆయన. లెటర్ పేపర్లో తప్పులు రాసింది ఆయన. యూనియన్కి డబ్బులు సబ్మిట్ చేసింది ఆయన. ఈయన సెక్రటరీగా ఉండి ఈయనంత తిన్నాడని తెలుసుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంది ఈయన. ఎవరు? ఏడుకొండ సీను. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎస్ఆర్ నో అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మీరు ఇన్ని ప్రెస్ మీట్లు చూడండి, ఎక్కడైనా సతీష్ గౌడ్ పేరు ఎందుకు చెప్పలేదు? నేను కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది ప్రెసిడెంట్లకి సెక్రటరీలకి నేను డబ్బులు లంచాలు ఇచ్చుకుంటూ వచ్చాను, నన్ను కాపాడమని. ఈయనకు కూడా ఇచ్చాను కానీ నన్ను కాపాడలేదు. రాజాసాబ్ అనే సినిమాలో నేను కొద్ది డబ్బులు తిన్నానని పట్టుకొని నన్ను ఇప్పుడు 5 సంవత్సరాలు సస్పెండ్ చేస్తున్నాడు అని చెప్పి ఓపెన్ అయ్యాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఓపెన్ అవ్వలేదు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి తిన్నాను ఒప్పుకున్నాడు కదా. ఫస్ట్ ఏమన్నా ఎవరు? ఆయన పేరు మా జనరల్ బాడీ ఎజెండా పాయింట్స్లో ఉండదు, ఒక ప్రెస్ మీట్లో ఉండదు. కనీసం ఎవరితోనే చెప్పేటప్పుడు ఈయన దొంగతనం చేశాడండి, ఈయన చేసిన దొంగతనం సొమ్ములో ఈయన కొద్దిగా ఇచ్చాడని ఎక్కడ చెప్పకుండా ఆయన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఎవరు కాపాడుకుంటూ వచ్చింది? సుమలత మేడం గారు, జానీ మాస్టర్ గారి వైఫ్. కానీ ఇప్పుడు ఎందుకు మరి వాళ్ళకి ఇవ్వడము? ఏది ఇప్పుడు ఎందుకు ఆవిడ ఈ టాపిక్ ఎందుకు బయటికి తీసుకురావడం? కాపాడుకుంటూ వచ్చింది దొంగనే, దొంగ సొత్తు తిన్నోడిని కాదు. తిన్నోడిని శిక్షిస్తుంది. ఇక్కడ ఎలాగుందంటే రాజు తలుచుకుంటే దెబ్బల కొరవ అన్నట్టు ఈడు దొంగతనం చేస్తే చూసినందుకు చెప్పొద్దు అన్నందుకు డబ్బులు ఇచ్చినోడిని దొంగని వదిలేసి చూసినోడు ఎవడైతే చూశాడో, ఎవడైతే డబ్బులు లంచం తీసుకున్నాడో ఈ శిక్షలన్నీ వాడి మీద వేసేస్తున్నారు. నేనేమన్నానంటే ఆయన ఒక్కదాంతో పోలేదు, చాలా తీసుకున్నాడు, ఇంకా చాలామంది ఇన్ఛార్జీలు వస్తారేమో, ముందు అందరినీ కూర్చోబెట్టి శిక్షించానంటే ముందు ఈయనే శిక్షిస్తా. కానీ టాపిక్ ఏంటంటే ఆయన డబ్బులు తిన్నాడని టాపిక్ కాదు. మేడం గారిని వల్గరగా తిట్టాడట ఫోన్లో. అది వల్గరగా ఏం తిట్టాడు అని అంటే 45 నిమిషాల ఆడియో ఉంటుంది. 45 నిమిషాల ఆడియో లేకుండా ఈ మధ్యలో ఒక 2-3 బిట్లు తీసుకొచ్చి ఇగో నన్ను తిట్టాడు అని కట్ చేసి ఆడియోలు వినిపిస్తుంది. మరి ముందు వెనక ఒకటి ఉంటుంది. ఆ ముందు వెనక వినిపిస్తే మాకు ఒక ఐడియా వస్తుంది సార్ అంటే, లేదు నేను ఇదే చేస్తాను. జనరల్ బాడీలో ఎవరికి మైక్ ఇవ్వదు, నేను మాట్లాడిందే వేదం, గట్టిగా మాట్లాడితే ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యానికి వస్తున్నారు అని కేసులు పెడుతుంది.